మోడీ రైతులను తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదానికి మన భారతదేశ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మన దేశ వ్యవసాయ రంగాన్ని రైతులను నాశనం చేసే విధంగా అమెరికాకు తాకట్టు పెడతా ఉన్నారు. ఈ అమెరికా వాణిజ్య ఒప్పందాలను ఈ నెల 24వ తేదీన ఒప్పందాలు చేసుకోబోతూ ఉన్నారు. ఈ ఒప్పందాలు చేసుకుపోతే భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం ఆత్మహత్యల వైపు మళ్లాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వాణిజ్య ఒప్పందాలు అమలవుతే అమెరికా నుంచి పాల దిగుమతులు, పాల పదార్థాలు, సోయాబీన్ లాంటి మొక్కజొన్న లాంటి విత్తనాలన్నీ కూడా ఎలాంటి సుంకం లేకుండా భారతదేశానికి దిగుమతి అయ్యే విధంగా ఈరోజు వాణిజ్య ఒప్పందాలపైన ఈ నెల 24వ తేదీన సంతకాలు చేస్తూ ఉన్నారు. అమెరికా భారతదేశం ఒప్పందాలు కుదుర్చిపోతున్నాయి. ఆ ఒప్పందాలు నిరసిస్తూ ఈరోజు వామపక్ష రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల నేతృత్వంలో కడప జిల్లాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సంవత్సర కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన పోరాటం ఫలితంగా 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ దొడ్డిదారిన తిరిగి అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం అంటే బండలాగే ఎద్దులకు, సేద్యం చేసే ఎద్దులకు పోటీ పెట్టడమే. అమెరికా రైతాంగానికి విచ్చలవిడిగా సబ్సిడీలు ఇచ్చి అక్కడ రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మరి వారి ఆ రకంగా వారు పండించిన పంటలకు ఇక్కడ రైతాంగం సొంత పెట్టుబడి ఖర్చులతో పండించిన పంటలకు పోటీ పెడితే మరి ఏ రకంగా మనం నిలదొక్కుంటాం? మన రైతాంగం ఏ రకంగా నిలదొక్కుంటాం? ఇప్పటికే రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు లేక ప్రతి ఒక్క రైతు నిమ్మ రైతులు కానీ, అరటి రైతులు కానీ, మామిడి రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ అన్ని రకాల రైతులు నష్టపోవడం జరిగింది. మరి ఇంకా వాణిజ్య పేరుతో అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అక్కడి నుంచి దిగుమతి అయిన సోయాబీన్, మొక్కజొన్న, గోధుమలు ఇలాంటి అన్ని పంటలకు ధర పూర్తిగా తగ్గిపోయి రైతాంగం ఆత్మహత్యల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో గ్రామాన సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లెటర్లు పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ వాణిజ్య ఒప్పందం వల్ల రైతాంగం నష్టపోతారని చెప్పేసి ఆ రకంగా మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎంవి సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, కడప జిల్లా.